ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడలో టమాటా రైతులను టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా టమాటా రైతులకు శుభవార్త తెలిపారు. ఇప్పటి వరకు 25% ఉన్న సీలింగ్ ను 75% కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆమె తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అన్ని పట్టణాల్లో టమోటాలను రైతు బజార్లలో కిలో 8 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీనిచ్చారు. అలాగే త్వరలో రైతులకు అందుబాటులో దర్శి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు డాక్టర్ లక్ష్మి తెలిపారు. రైతులకు అండగా ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటుందని, రైతు శ్రేయస్సు కూటమి ధ్యేయమన్నారు గొట్టిపాటి లక్ష్మి. బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. చూస్తే మన నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు కూరగాయ పంట వ్యవసాయం మీద జీవనం ఆధారపడి ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము బోధనంపాడు వచ్చి రైతులతో కలిసి మాట్లాడటం జరిగింది. టొమాటో రైతులకి మంచి ధర లేకపోవటం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతుల నుండి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వాటిని రైతు బజార్లకి అమ్మే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేలాగా రైతులకు అండగా ఉండే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా కేంద్ర సహకారంతో ఇప్పుడు MIS మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతులకు రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది. అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు, ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో 8 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో 10 నుండి 15 రూపాయలు అందేలా